నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 54. నువ్వెంత ఇన్నోసెంట్వో తెలుస్తూనే ఉంది అంటూ అతన్ని ఎగతాళి చేసింది సంయుక్త. ఇలాంటి మాటలతో రెచ్చగొడితే నాకు చాలా కోపం వస్తుంది అని ఆమె దగ్గరికి వచ్చి ఆమె 2 బుగ్గలు ఒత్తిపట్టాడు శిఖర్. ఆమె మూతి తెరుచుకోగా అతను పట్టిన ఉడుంపట్టుకి బాధతో విలవిలలాడింది. ఆల్రెడీ తడితేరి ఉన్న ఆమె కళ్ళల్లో మరింత కన్నీటి చెమ్మ చేరింది. ఆమె కన్నీళ్లను చూసి చెయ్యి వెనక్కి తీసుకున్నాడు శిఖర్. అతడు డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే కళ్ళు తుడుచుకునే సంయు కూడా కారెక్కి కూర్చుంది. ఇంతకీ నాకు తెలియకుండా నా మెడలో ఎలా తాళి కట్టావు? ఎంత ఆలోచించినా నాకు అంతు చిక్కడం లేదు, సీటు బెల్ట్ పెట్టుకుంటూ అతన్ని కోపంగా అడిగింది. నీకు బుర్ర ఉందని తెగ ఆలోచిస్తావు కదా, దీని గురించి కూడా బాగా థింక్ చేసి తెలుసుకో. చిలిపిగా కన్ను కొట్టి కార్ స్టార్ట్ చేశాడు శిఖర్. అతని వెటకారానికి గుర్రుగా చూసింది ఆమె. ఇలా గుడ్లగూబ కళ్ళు వేసుకొని చూడడం తప్ప నువ్వు నన్నేం చెయ్యలేవు అన్న అతడు ఆమె వైపు చూడలేదు. నావి గుడ్లగూబ కళ్ళు అంటావా అని కోపంతో పిడికిలి బిగించి అతని భుజం మీద పిడిగుద్దులు గుద్దింది. సంయు పంచులకి అతనికి చీమ కుట్టినట్టయినా లేదు. అయినా అప్పుడే కార్ స్టార్ట్ చేస్తున్న అతడు ఆపేశాడు. ఒక చేత్తో ఆమె చేతులు పట్టుకొని మరో చేత్తో సీటు బెల్ట్ తీసి పూర్తిగా ఆమె వైపుకు తిరిగాడు. ఉన్నంత అంటే ఉలికెందుకు? ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ కళ్ళు ఎగరవేశాడు. అతన్ని ఒక్క చేత్తో ఆమె 2 చేతులు ఇమిడిపోయాయి. మరో చేత్తో ఆమె సీటు బెల్ట్ తీశాడు. క్షణాల్లో ఆమె అతని ఒడిలో ఉంది. అతని వాలుచూపులు ఆమె ఎదచాటు పర్వాలను సూటిగా తాకుతుంటే మొదట బిడియపడిన సంయు రోషంతో అతన్ని చూసింది. నన్నంటావు కానీ మరి నీ చూపేంటి అలా ఉంది? మరి నీ చీమ కళ్ళకి ఏం పేరు పెట్టాలి? అవి ఎక్కడ పడితే అక్కడ సూటిగా నన్ను గుచ్చుతుంటాయి. కొంచెం కూడా సిగ్గు లజ్జ లేకుండా అంటూ ముఖం తిప్పుకుంది సంయుక్త. ఆమె ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు శిఖర్. సిగ్గా? అదెలా ఉంటుందో నాకు తెలియదు పొగరుగా అన్న అతడు. నాకు పేరు ఆల్రెడీ పెట్టేశావుగా. తన తలతో ఆమె తలకు డిచ్చా ఇచ్చాడు. అబ్బా అని ఆమె నుదురు రుద్దుకుంటూ ఎక్కడ పెట్టాను అని తెల్లమొహం వేసింది. అందుకే అంటాను నీకు మైండ్ లేదని. భుజాలు కదిపాడు. ఉక్రోషంతో ఆమె ముక్కు కొస ఎర్రబడింది. నువ్వంటున్నది నాకు బోలెడంత ఉంది, కానీ నువ్వేదో మాయ చేశావు. నా బుర్రని నీ కంట్రోల్లోకి తెచ్చుకుంటావు. నా ఆలోచనలన్నీ స్తంభింపజేస్తావు. మళ్ళీ ఏమీ తెలియని వాడిలా ఇదిగో ఇలా మాటలు మాట్లాడతావు. నువ్వు ఫారెన్లో ఉన్నప్పుడు ఏదైనా జాదు నేర్చుకున్నావా? అదంతా నా మీద ప్రయోగిస్తూ నాతో ఇలా ఆడుకుంటున్నావా? అనుమానంతో తన పెద్దవైన కళ్ళను చిన్నవి చేసి అతనిని చూస్తూ అడిగింది. వావ్, వాట్ ఏ గుడ్ ఐడియా. ఈ విషయం నాకు ముందుగా తెలియదు. తెలిసి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక మంత్రమో తంత్రమో నేర్చుకొని వచ్చేవాడిని, నిన్ను మాయ చేసేవాడిని. అప్పుడు నువ్విలా నా మీద ఇంత పెద్ద నోరేసుకొని అరిచేదానివి కాదు. బుజ్జి కుక్క పిల్లలా నా వెనకాల తోకాడించుకుంటూ తిరిగేదానివి అంటూ ఆమె ముక్కు పట్టి లాగాడు. నీకు ఇలాంటి పనులు తప్ప ఇంకేమీ రావా? అతని చేతిని విసిరి కొట్టింది. వచ్చు, చేసి చూపించమంటావా? నీకంత ఇంట్రెస్ట్ ఉంటే నేనెందుకు కాదంటాను అని ఆమె పెదాలను అందుకున్నాడు శిఖర్. ఊహించని చర్యకు ఆమె షాక్ అయింది. ఆమె కళ్ళు పెద్దగా తెరుచుకోగా అతడు గాఢంగా చుంబిస్తుంటే ఆమె కళ్ళు మత్తుగా మూతలు పడ్డాయి. అతని ముద్దు ఆమె శరీరంలో ప్రకంపనలు పుట్టిస్తుంటే గుండె కొట్టుకునే వేగం పెరిగింది. తను వశం తప్పుతుంటే ఆమెకు తెలియకుండానే ఆమె చేతులు అతని మెడ మీదికి చేరాయి. అంతకంతకు ముద్దులోని గాఢత పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం లేదు. ఆమెకు ఊపిరి భారమైంది. ఒక్క క్షణం ఆమె పెదాలను వదలగానే ఆమె దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలింది. ఆ వెంటనే అతడు మళ్ళీ ఆమె పెదాలను అందుకున్నాడు. మొదట అతని ముద్దు ఆమెకి కష్టంగా తోచింది, కానీ అదేమిటో ఇప్పుడు ఆమెకి ఇష్టంగా మారింది. అతనికి సహకరిస్తూ ఆ ముద్దులోని మాధుర్యాన్ని అనుభవించడం మొదలుపెట్టింది. ఈ విషయం ఆమెకే కాదు, అతనికి తెలుస్తూనే ఉంది. సంయుక్త ఇష్టపడడంతో అతని మనసు పులకరించింది. ఇద్దరికీ ఊపిరి భారమవుతుంటే అప్పుడు వదిలి వెనక్కి జరిగి రిలాక్స్గా కూర్చున్నాడు శిఖర్. ప్రేమ మైకంతో మూతలు పడ్డ ఆమె కళ్ళు చాలాసేపటికి మెల్లగా తెరుచుకున్నాయి. బిడియంతో శిఖర్ని చూడలేకపోయింది. అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని మెడవంపులో తన ముఖం దాచుకుంది. అహహా, అతడు మనస్ఫూర్తిగా నవ్వాడు. అతడిప్పుడు చాలా చాలా సంతోషంతో ఉన్నాడు. ఆమె చుట్టూ చేతులు వేసి మరింత గట్టిగా తన హృదయానికి అత్తుకున్నాడు. శిఖర్ కౌగిలిలో ఆమె ఆలోచనలన్నీ కరిగిపోయాయి. అతని వలపులో ఆమె ముగ్ధలా ఉండిపోయింది.
కాసేపటికి సంయు గోముగా పిలిచాడు. మత్తుగా పలికింది ఆమె. నేనంటే నీకెందుకు ఇష్టం లేదు? అతని గొంతులో కించెత్తు బాధ కనిపించింది. ఎవరు చెప్పారు? ఇంకా ట్రాన్స్లో ఉన్న ఆమె అతన్ని మరింతగా హత్తుకుపోయింది. నువ్వే కదా చెప్పావు. ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు శిఖర్. సంయుక్త మాట్లాడలేదు. అడిగితే చెప్పవేంటి? నిజంగా నేనంటే ఇష్టం లేదా? అందుకే నాతో పెళ్ళి వద్దన్నావా? అలా అయితే ఇప్పుడేంటి ఇష్టంగా నా కౌగిల్లో ఒదిగిపోయావు? మృదుగంభీరమైన స్వరంతో అడిగాడు. ఆమె సమాధానం చెప్పలేకపోయింది. బాధతో కళ్ళు గట్టిగా మూసింది. రెప్పమాట్టు నుండి జారిన కన్నీళ్లు అతనిను తడిపేశాయి. అతడు ఉలికిపాటుతో ఆమెను తనకి దూరంగా జరిపాడు. తన 2 చేతుల నడుమ ఆమె ముఖాన్ని పట్టుకున్నాడు. ఎందుకేడుస్తున్నావు? నీకిష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకా? నీకిష్టం లేకుండా నిన్ను ముద్దు పెట్టుకున్నందుకా? అడుగుతుంటే అతని గొంతు బాధతో వణికింది. తన చేతిని అతని పెదాల మీద ఉంచి తల అడ్డంగా ఊపింది సంయుక్త. మరి ఎందుకేడుస్తున్నావు? తన పెదాల మీద ఉన్న ఆమె మునివేళ్ళని ముద్దాడాడు. తెలియదు పొడిగా సమాధానమిచ్చింది. ఓ, అయితే ఇవి ఆనంద బాష్పాలా? చిలిపిగా అడిగాడు. అతని సూటిగా చూసి తల అడ్డంగా ఆడించింది. మరి? అనుమానంతో అతని బ్రుకుటి ముడిపడగా కళ్ళు చిన్నవి అయిపోయాయి. నేను చెప్పలేను. బాధతో అతన్ని ఖర్చుకుపోయింది. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ప్రేమగా ఆమె వీపు నిమిరాడు. అయినా ఆమె మౌనం వీడలేదు. నిన్నెవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అందుకే భయపడి నాతో పెళ్ళి వద్దన్నావా? అతని మనసులో నిఖిల్పై అనుమానం మొదలవ్వగా అడిగాడు. ఆమె తల ఎత్తి అతన్ని చురుగ్గా చూసింది. ఆమె చూపుతోనే అతనికి అర్థమైంది ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారని. నిజం చెప్పు, మిగతాది నేను చూసుకుంటాను. ఆమె ముఖం మీద పరుచుకున్న వెంట్రుకలను ఇష్టంగా సవరించాడు. అబ్బే, అలాంటిదేమీ లేదు తడబడింది సంయుక్త. నీ బావ అంత చేతగానివాడు అనుకున్నావా? ఆ బ్లాక్మెయిలర్కి భయపడి చెప్పడం లేదు. ఈసారి అతని మాటలో అసహనంతో పాటు కోపం తొంగి చూసింది. గంభీరంగా మారిపోయిన అతని ముఖాన్ని ఆమె అలాగే చూస్తూ ఉంది. కాసేపు ఏదో ఆలోచనలో ఉన్న శిఖర్ ఆమెను తీక్షణంగా చూశాడు. ఆమె నీలాల కన్నుల్లో ఏవేవో భయం తాలూకు నీలి నీడలు అతనికి స్పష్టంగా కనిపించాయి. చూడు సంయు, అరగంట ముందు వరకు నేను నీకు భావని మాత్రమే. కానీ ఇప్పుడు తాళి కట్టిన భర్తని. నువ్వేదైనా నాతో నిర్భయంగా షేర్ చేసుకోవచ్చు. ఆ హక్కు, అధికారం నీకుంది. అయినా నీకు భయం ఎందుకు? ఆల్రెడీ మనకిప్పుడు పెళ్ళయింది. నిన్నటిలా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, బావంటే ఇష్టం లేదు అనడానికి వీలు లేదు కదా. నీకు ఇష్టమున్నా లేకున్నా నేనిప్పుడు నీ భర్తని. జీవితాంతం నన్ను నువ్వు భరించవలసిందే. నీకు మరో ఆప్షన్ లేదు. అందుకని ఇప్పటికైనా చెప్పు అన్నాడు. అతని గొంతులోని బేస్కి ఆమె బెదిరిపోయింది. కళ్ళు పెద్దవి చేసి అతన్ని అలాగే చూస్తూ ఉంది. నా సహనాన్ని పరీక్షించకు సంయు, స్పీకౌట్ గట్టిగా అరిచాడు. దడుచుకున్న సంయుక్త మరేమో అని నోటితో చెప్పలేక తన సెల్ ఫోన్ని చేతిలోకి తీసుకొని అందులో తనకు వచ్చిన మెయిల్ని అతనికి చూపించింది. అది చదువుతూ ఉంటే కోపంతో శిఖర్ దవడ ఎముకలు బిగుసుకున్నాయి. కళ్ళు ఎర్రగా మారాయి. చేతిలో ఉన్న సెల్ ఫోన్ మీద అతని చేతి పట్టు బిగిసింది. అతని ముఖంలో మారుతున్న రంగులను చూసి మరింత భయపడింది సంయు. అందుకే నువ్వెంత అడిగినా ఈ విషయం నేను నీకు చెప్పలేదు. చాలా భయపడ్డాను. అతని చేతిలో ఉన్న సెల్ ఫోన్ వెనక్కి తీసుకుంది. నువ్వు అర్జెంటుగా నీ మెయిల్ని నా ఫోన్కి ఫార్వర్డ్ చేయి అంటూ తన ఒడిలో ఉన్న ఆమెని పక్క సీటు మీద కూర్చోబెట్టాడు. సంయుక్త తన సెల్ ఫోన్కి ఫార్వర్డ్ చేసిన మెయిల్ని మరెవరికో ఫార్వర్డ్ చేశాడు శిఖర్. ఆ తర్వాత అతనికి కాల్ చేశాడు. అది రింగ్ అవుతూ ఉంది. అసహనంతో ఉన్న శిఖర్ ఫోన్ రింగ్ అయిన వెంటనే పికప్ ద ఫోన్ అని గట్టిగా అరిచాడు. అవతలి వ్యక్తి లిఫ్ట్ చేయడానికి పట్టే ఆ కొద్ది సెకండ్ల సమయాన్ని కూడా సహించలేకపోయాడు. అతడు కాల్ లిఫ్ట్ చేయగానే ఏంటి ఇంత లేటు అని అతని మీద విరుచుకుపడ్డాడు. తన తప్పేమీ లేకపోయినా అవతలి వ్యక్తి సారీ సార్ వినయంతో అన్నాడు. అప్పటికి అతని ఈగో సాటిస్ఫై అయిందేమో. కోపాన్ని తగ్గించుకొని నీకొక మెయిల్ పెట్టాను చూసావా? అదే బేస్ వాయిస్తో అడిగాడు. ఇప్పుడే చూస్తున్నాను సార్. ఇంతలో మీరు గొనికాడు. అరగంటలో ఆ మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలి అనగానే అలాగే సార్ అని కాల్ కట్ చేశాడు అవతలి వ్యక్తి. గంభీర వదనంతో ఉన్న శిఖర్ను చూస్తే సంయుకి భయం వేసింది. అతడేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడని ముడిపడ్డ అతని బ్రుగిటి చూస్తే తెలుస్తుంది.
అతన్ని కదిలించకుండా బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. ఇప్పుడు పక్కన ఉన్న శిఖర్ కంటే ఇంటికి వెళ్ళాక ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళు దానికి ఎలా రియాక్ట్ అవుతారు అన్న దాని గురించి ఎక్కువగా బాధపడుతోంది. బావ ఎంత ఈజీగా తాళి కట్టేశాడు, కానీ పెద్దవాళ్లకు సమాధానం చెప్పాల్సింది నేనే కదా. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఏంటి పని అని అమ్మ నిలదీస్తే ఏమని చెప్పను, నా ముఖం ఎక్కడ దాచుకోను. ఇక అత్తయ్య చూసే తీక్షణ చూపులు అయితే అసలు తట్టుకోలేను. అసలే బావ పెళ్లి మీద తను ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంది. ఇలా సాగుతున్నాయి ఆమె ఆలోచనలు. శిఖర్ ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయో లేదో తెలియదు కానీ సంయుక్త సీటు బెల్ట్ పెట్టుకో అన్నాడు. ఆమె కదలకపోయేసరికి అనుమానంతో ఆమె వైపు చూశాడు. ఆమె ఈ లోకంలో ఉన్నట్టే లేదు. అతడు ఆమె మీదికి వంగి సీటు బెల్ట్ పెట్టాడు. అతని మునివేళ్ల స్పర్శకి ఆమె స్పృహలోకి వచ్చింది. తల తిప్పి అతన్ని చూసింది. నీకు బుర్ర లేదని తెలిసి కూడా ఎందుకు ఆలోచిస్తావు విసుక్కున్నాడు. ఆమె ఏడుపు ముఖం పెట్టింది. ఇప్పుడు ఏడ్చావంటే చంపుతా అనేసి స్టీరింగ్ పట్టుకున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? అదే ఏడుపు గొంతుతో బేలగా అడిగింది. మీ ఇంటికి అన్నాడు. నో గట్టిగా అరిచింది సంయుక్త. అతడు సడన్ బ్రేక్ వేశాడు. ఏమైంది, ఎందుకిలా అరిచావు అన్నాడు. మా ఇంటికి వద్దు బావా, భయంతో అతని చెయ్యి పట్టుకుంది సంయు. అతని కళ్ళు చిన్నవైపోయాయి. అయితే ఎక్కడికి వెళ్తావు? నిన్నెక్కడ డ్రాప్ చేయను ఆమెను అడిగాడు శిఖర్. నన్ను నీతో పాటు తీసుకెళ్ళు, ఒంటరిగా నన్ను మా ఇంట్లో దింపేసి వెళ్ళకు ప్లీజ్ అంటూ క్యూట్గా ముఖం పెట్టింది. శిఖర్ దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలాడు. నువ్వు దేనికి భయపడుతున్నావు అంటూ కారుని చిన్నగా ముందుకు తోలాడు. ఇప్పుడు నన్ను మా ఇంట్లో దింపేస్తే నా మెడలో కనబడుతున్న దీన్ని అందరూ చూస్తారు. ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టడమే కాదు, ఏంటి ఇలా చేశామని నిలదీస్తారు. వాళ్ళకి నేనేమని సమాధానం చెప్పను. ఇదంతా బావ చేశాడు అంటే వాళ్ళు నమ్ముతారా? అస్సలు నమ్మరు. ఎందుకంటే వాళ్ళకు నువ్వంటే బోలెడు అభిమానం, అంతకు మించిన నమ్మకం ఉంది అని తన మనసులోని భయాన్ని బయటపెట్టింది సంయు. అసలు నువ్వు దీన్ని వాళ్లకు కనిపించేలా ఎందుకు వేసుకుంటావు? తీసి లోపల దాచేయి అంటూ ఆమె గుండెల మీద ఉన్న తాళిబొట్టును తీసి ఆమె జాకెట్ లోపల వేశాడు. అతని చేతులు ఆమె ఎద పర్వాలపై కదిలేసరికి తుల్లిపడింది. అతని స్పర్శ ఆమె ఒంట్లో కరెంటు పాస్ అయ్యేలా చేసింది. ఆమె అణువణువు జువ్వుమంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అన్నట్టు కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నావు అని గట్టిగా అరిచింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీ వీడియోని ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి.